హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? నైట్ అయితే అన్నం మిగిలిపోయిందండి. నేను అన్నం తినేగా అన్నం అయితే ఉండిపోయిందనమాట. ఇంకా ఈ అన్నాన్నయితే నేను వడియాల్లా చేసేద్దాం అనుకుంటున్నానండి. అన్నం వడియాలు అంటారు కదండీ! అవైతే పెట్టుకుంటాను. ఫస్ట్ అయితే మిక్సీలోనైతే రైస్ అయితే వేసుకున్నాను. వేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టేసానండి. ఇదైతే వేరే గిన్నెలోనైతే వేసుకుంటున్నాను అనమాట. అన్నం మొత్తం ఇలాగే మిక్సీ పట్టేసాను. ఆ తర్వాత ఏమో గ్యాస్ మీద అయితే గిన్నె పెట్టుకొని అందులోనైతే 3 గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఒక గ్లాస్ రైస్కి 3 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి, సరిపోతుందండి. ఆ తర్వాత ఏమొచ్చి సాల్ట్ కూడా వేసుకున్నాను, కొంచెం జీలకర్ర వేసుకొని ఇంకా పచ్చిమిర్చి అయితే పేస్ట్ అయితే పట్టేసుకున్నానమాట. పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. ఇంకా తలతల మరిగాక మనం ముందలే మిక్సీ పెట్టుకున్నాం కదా, ఆ రైస్ అయితే రైస్‌దైతే వేసేయాలనమాట. వేసేసి బాగా కలిపేసుకుంటున్నానండి. ఇదైతే చిక్కగా అయ్యేంత వరకు ఉంచాలనమాట. ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అలా పడుతుందండి చిక్కగా అవ్వటానికి. ఇదిగోండి చిక్కగా అయితే అయిపోయింది. ఇంకా అయిపోయాక దించేసానండి. దించేసి ఇంకా మేడ మీదకైతే వెళ్ళిపోతున్నాననమాట. ఇంకా మేడ మీద అయితే ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. కాటన్‌దైతే వేసుకుంటున్నానండి. నా దగ్గర ఈ కాటన్ చున్నీయే ఉంది. మరీ ఎక్కువ కాదు కదండీ! కొంచెం రైసే మిగిలింది. అందుకే వాటితో అయితే వడియాలు పెట్టేస్తున్నాను. మా అద్దెకున్న వాళ్ళు కూడా పెట్టారండి రైస్ వడియాలైతే మాత్రం. వాళ్ళు ఇచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను కూడా ట్రై చేద్దామని అయితే ట్రై చేస్తున్నాననమాట. నేను ఇలాగైతే పెట్టుకుంటున్నానండి. మనకైతే వరిపిండితో రాకపోతే ఇలా కూడా మనం చేసుకోవచ్చండి. మిగిలిపోయిన రైస్ మనం పడేయకుండా ఇలాగ వడియాలు పెట్టుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా నా వీడియో మీకు నచ్చుంటే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.